ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మే 2న నల్గొండ జిల్లా కేంద్రంలోని న్యాక్ కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళాపై విస్తృత ప్రచారం కల్పించాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 80 కంపెనీలలో 4000 ఖాళీలు ఉన్నాయని, ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మెగా జాబ్ మేళాపై ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో సుమారు 80 కంపెనీలలో 4000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఇంకా ఇతర ఫ్యాక్టరీలో ఖాళీలు ఉంటే వెంటనే సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెగా జాబ్ మేళాకు ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరయ్యేలా విస్తృత ప్రచారం చేపట్టాలని చెప్పారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్ నుండి ప్రత్యేక సర్వీస్ బస్సులు నడపాలని చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా వైద్యశాఖ అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల కమిషనర్లు, సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించి ఎక్కువ మంది యువత జాబ్ మేళాకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెగా జాబ్ మేళాకు వచ్చేవారికి త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు వంటి కనీస వసతులు కల్పించాలని అన్నారు. విద్యుత్ అధికారులు కార్యక్రమం జరుగుతున్నంతసేపు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మెగా జాబ్ మేళాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో ఇంటర్ నుండి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువత మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, డిజిటల్ మీడియా, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఐటీ, బిజినెస్ సర్వీసులు, కస్టమర్ సర్వీసులు, లాజిస్టిక్, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువత https://satg.telangana.gov.in/ప్రజాపాలన వెబ్సైట్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఫోన్ నంబర్ 8074487020ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి ఏఎస్పీ రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, పరిశ్రమల జనరల్ మేనేజర్ సతీష్, జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల అధికారులు పాల్గొన్నారు.